హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ 28న అందక అనే మూవీ అయితే రాబోతుంది. సో అందక మూవీ నుంచి అయితే హీరో అండ్ సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేయబోతున్న ఆనంద్ గారు అయితే వచ్చారు. సో అడిగైతే తెలుసుకున్న మూవీ గురించి. నమస్కారం అండి, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? నవంబర్ 28న అయితే గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. బాగుంటదండి. ఇప్పుడు సినిమాలో ఏమేమి స్ట్రగుల్స్ ఉంటాయో, అసలు రియల్ లైఫ్ లో ఏం జరుగుతుందో ఏంటో అంత ఈజీగా ఏ ఛాన్స్ దొరకదు. అలాగే ఇక్కడ డీటెయిల్ గా చెప్తారు మొత్తం. మేము ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాము, అసలు ఛాన్సెస్ కోసం మేము ఏం చేసాము అనేది ఈ మూవీలో ఉంటుందండి. చెప్పండి బ్రో, అసలు ఈ మూవీ జనాలు చూస్తారంటారా? పక్క చూడాలని నేను అంటున్నాను. ఓకే, ఎందుకు చూడాలి అంటే ఈ మూవీలో హ్యూమన్ ఎమోషన్స్ ని ఎలా వాడుకోవడం జరుగుతుంది. ఒక మనిషి సెల్ఫిష్నెస్ తోటి, ఒక స్వార్థం తోటి, అలాంటిది ఫిజికల్ గా మనం అన్ని కరెక్ట్ ఉన్నాం, మనమే ఇంత మెంటల్ గా ఇదవుతున్నప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ తోటి ఎమోషనల్ గా ఒక స్వార్థం కోసం ఎలా వాడుకోవడం జరుగుతుంది. సో ఒక ఇంటర్లింక్స్ ఉంటాయి అనమాట ఎవ్రీ క్యారెక్టర్ కి. సో ఫైనల్ ఏం జరిగింది అన్న దాని గురించి. ఓకే, ఫస్ట్ మీకు డైరెక్టర్ నేరేషన్ చేశాడు కదా స్టోరీ. సో అనుకున్నది అనుకున్నట్టు తీసాడా? అనుకున్నది ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యడం లేదండి, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యడం. ఎందుకంటే చిన్న డైరెక్టర్స్ చాలా కాంప్రమైజ్ అవుతారు అనేసి వింటూ ఉంటాం, ప్రొడక్షన్ పరంగా కావచ్చు, లొకేషన్స్ కావచ్చు. సో ఇది ఇలాంటివి మనం ఫేస్ చేస్తారా మరి? లేదంటే మేము అనుకున్న బడ్జెట్ లోనే అయిపోయింది అది. బట్ లొకేషన్ లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఇది 90% మనకి అవుట్డోర్ షూటింగ్ లోనే ఉంటుంది. మనకి చుట్టుపక్కల ఇది మన ఇందిరా పార్క్, అక్కడే మాక్సిమం 90% షూట్ అక్కడే. కీర్తి గారు, ఇండస్ట్రీకి రావాలంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అనేసి వింటూ ఉంటాం. సో ఇవన్నీ విన్న తర్వాత రావాలని అనిపించిందా మరి మీకు? యాక్చువల్లీ డాడీ 2002 నుండి ఇండస్ట్రీలో ఉన్నారండి. ఓకే. కాకపోతే అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వద్దని చెప్పారు. మమ్మీ సైడ్ అంత కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి వద్దని చెప్పారు. ఇంకా లైఫ్ తీసుకున్నాం. తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు బాగా. సో అలా వచ్చేసాను. ఫస్ట్ నుండి ఉంది నాకు యాక్టింగ్ మీద. ఓకే. ఇంకోటి చాలా వింటూ ఉంటాం, తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీ ఇవ్వరు అనేసి కూడా వింటూ ఉంటాం. నిజంగా ఇవ్వరా? అదైతే నిజమేనండి. కానీ ఏంటంటే ఇలాంటి మూవీస్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా కావాలి, వాళ్ళే సరిగ్గా అర్థం చేసుకోగలరు అని కొంతమంది ఉంటారు డైరెక్టర్స్. వాళ్ళ దగ్గర మాకు మంచి రోల్ వస్తుంది. కానీ వేరే లాంగ్వేజెస్ వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే వాళ్ళు దేనికైనా సెట్ అయిపోతారు అనే దాంట్లో ఉంటారు. డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం మరి? రాజు గారు అసలు ఏ షాట్ అయినా సరే వచ్చేదాకా తీస్తూనే ఉంటారండి. అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ప్రతి షాట్ ఆయన అనుకున్నట్టు రావాల్సిందే. అది ఎంత టైం అయినా సరే అది రావాల్సిందే. లేదు పర్లేదు ఇంకా టైం అయిపోతుంది, ఎందుకు ఇంత బడ్జెట్, అసలు ఇవేం ఆలోచించరు. ఆయన అనుకున్నట్టే చేస్తారు. అండ్ ఆయన నరేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎవరికైనా యాక్టింగ్ రాని వాళ్ళకి కూడా ఇలా చెయ్యండి అని పిన్ టు పిన్ ఇలా నేర్పిస్తారు. అది చాలా బాగుంటుంది. సెట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? మేబీ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదండి. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. కాకపోతే కొన్ని ఫైట్ సీన్స్ లో కొంచెం దెబ్బలు కలిగాయి మాకు బాగానే. అంటే ఫైట్ సీన్ కాబట్టి ఇంకా నాచురల్ గా చేసేయాలి అని చెప్పి అందరం చేసాము. కొంచెం దెబ్బలు కలిగాయి. ఓకే, మీరు ఇండస్ట్రీలో వచ్చారు, ఒక సినిమా అయితే ఇప్పుడు కంప్లీట్ చేశారు కదా. ఏ ప్రొడక్షన్ హౌస్ తోటైనా, ఏ ప్రొడ్యూసర్స్ తోనైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అలా ఏం లేదు. అసలు తెలుగు వాళ్ళకి అమ్మాయిలకి చాలా కష్టం ఒక ఫిలిం రావడం అంటే. నేను నియర్లీ ఒక 500 ఆడిషన్స్ వరకు ఇచ్చాను. దాంట్లో నాకు వచ్చింది అంటే రీసెంట్ ఒక 3 years నుండి నాకు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అంతకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం లీడ్ రోల్స్ వస్తుంది. చాలా కష్టం తెలుగు వాళ్ళకి. బ్రో మీరు చెప్పండి, ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆడిషన్స్ మీద నా ఒపీనియన్ అనేది తెలియదండి. ఎందుకంటే బట్ నేను కూడా దగ్గర మోర్ దెన్ 200 ఆడిషన్స్ ఇచ్చాను. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తెలుసా. చేసినప్పుడు బాగానే ఉంది, బాగుంది అంటారు, క్లాప్స్ కొడతారు, ఎక్సలెంట్ అంటారు, నంబర్ తీసుకుంటారు, కలుస్తాం అంటారు, అంతే. ఒకటి గమనించారా, ఏదైనా ఆడిషన్ జరిగేటప్పుడు ఇన్స్టా రీల్స్ కానీ అదర్ రీల్స్ కానీ పంపించొద్దు అంటారు. కానీ కట్ చేస్తే ఆ డైరెక్టర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ని, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఫస్ట్ మూవీ ఓకే అయిపోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ కేటగిరీ
సెలెక్ట్ అయిపోతారు ఆర్టిస్టులు, వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ ఆడిషన్స్ కూడా థర్డ్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఏదో 2 days షూట్, సపోర్టింగ్ రోల్స్, వాళ్ళకి ఎక్కువ ఆడిషన్స్ తీసుకుంటారు. ఇక లేదు మీకు కొత్త వాళ్ళతో మూవీ చేద్దామని అనుకుంటారు కానీ బట్ తెలిసిన వాళ్ళకే వెళ్తాయి రికమెండేషన్స్ అంటారు. రికమెండేషన్స్ ఉంటాయి. మనోడు అది రీల్స్ చేసే వాళ్ళు కూడా అవకాశాలు వస్తున్నాయంటే అందులో బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అంతే కాదు. ఇంకోటి ఇండస్ట్రీకి రావాలంటే డబ్బానే ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి కదా. సో ఆ రెండు మీకు ఉన్నాయంటారా? మరి నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, బట్ నేను నమ్ముకొని వచ్చిన. టాలెంట్ ఉందా అంటారు? టాలెంట్ ఉంది. నేను ఇండస్ట్రీకి యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను వచ్చాను ఫస్ట్. ఓకే. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. నేను సీరియల్స్ చేశాను, మూవీస్ చేశాను. తర్వాత చాలా మంది యాక్టింగ్ బాగా చేస్తున్నావు కదా, యాక్టింగ్ ఎందుకు చేయకూడదు అది ఇది అనేవాళ్ళు. సరే నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కంప్లీట్ చేశాను, మన నిజాం కాలేజ్లో చేశాను. ఇక కంప్లీట్ చేస్తూనే నేను షార్ట్ ఫిలిమ్స్ తీశాను అనమాట. షార్ట్ ఫిలిమ్స్ చూసి నాకు తమసోమ జ్యోతిర్గమయంలో లీడ్గా ఆపర్చునిటీ వచ్చింది. దానికి విజయ్ బడు గారు డైరెక్టర్. అది రిలీజ్ అయింది బాగానే, ఓకే. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్తే అది మినిమం 2 hours ఉండాలి అది ఇది అని అన్నారు. కరోనా తర్వాత రిలీజ్ అయింది. దాని తర్వాత విశ్వక్ మూవీ చేశాను. ఆ తర్వాత కూడా 4-5 మూవీస్ వచ్చాయి, రెడీ ఫర్ రిలీజ్. ఇదంటే నన్ను నేను నమ్ముకొని, నా టాలెంట్ నమ్ముకొని నేను వచ్చాను. బ్యాక్గ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మరి? నేను యాజ్ ఆర్టిస్ట్ గా 6-7 years నుంచి ట్రై చేస్తాను. ఎప్పుడైనా అనిపించింది అవసరమా మనకి ఇదంతా జాబ్ చేస్తే? అనిపించలేదు. నేను జాబ్ కూడా చేస్తుంటాను, జాబ్ చేస్తూ ఇది చేస్తున్నాను. సర్వే అవ్వాలి కదా, మరి సక్సెస్ అవ్వాలి. ఓకే. పెద్ద మూవీస్ ఏమైనా ఆపర్చునిటీ వచ్చి లాస్ట్ మూవీలో తీసేయడం లాంటివి ఏమైనా జరిగాయా మరి? జరిగాయి. ఏ మూవీ? లేదు, ఎందుకు కానీ. సో ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు జనాలకి? అందక November 28th కి థియేటర్స్ కి వస్తుంది. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ట్విస్ట్ బాగుంది. అండ్ హ్యూమన్ రిలేషన్స్ అనేది ఎలా డిపెండ్ అయింది ఈచ్ అదర్, ఒకరి మీద ఒకరు, స్వార్థంతో కూడుకున్నటువంటి క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి సమాజంలో, అది ఎవరు ఎవరిని ఎలా మోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, చివరికి ఏమైంది అనేది. సో ప్రొడక్షన్ బాగానే సపోర్ట్ చేస్తుంది ఎప్పటికైనా మూవీ అయితే? సపోర్ట్ చేస్తుంది. ఇది మధుర ఆడియో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? మధుర వాళ్ళ సపోర్ట్ కూడా బాగానే ఉందండి, వాళ్ళు కూడా ప్రమోట్ బాగానే చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి నరేంద్ర బీరేంద్ర గారు. మంచిగా ఉంది, మ్యూజిక్ కూడా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ అందులో ఉన్న హీరోనే ప్రొడ్యూసర్ ఆర్యన్ గారు, కెనడాలో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. మీరు చెప్పండి అన్న ఈ మూవీ నుంచి మంచి డైలాగ్. గుడ్డోడి నీకెందుకురా ప్రేమ, అమ్మ మళ్ళీ వచ్చారు బాబు హీరో. అరే ప్రతిదానికి ఎందుకురా మధ్యలో దూరుతున్నారు మీరు? ఇది ఉంది చూసినావా, ఇది ఫస్ట్ నాతో జరిగింది, తర్వాత వీటితో జరిగింది. బా మిమ్మల్ని అందరినీ వాడేస్తుందిరా, అసలు ఇది ఎవరితో నీకు తెలిసారా? వావ్ సూపర్. ఇంకోటి ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఇచ్చే ఇంపార్టెన్స్ అబ్బాయిలకి ఎవరంటారు, నిజమే అంటారు? ఇది అలా ఏం లేదండి. కాస్టింగ్ డైరెక్టర్స్ మోస్ట్లీ ఎక్కువగా అమ్మాయిలని అడుగుతారు, అబ్బాయిలను అడిగారు. ఎందుకు అట్లా? నేను అదే అంటే కాస్టింగ్ డైరెక్టర్స్ మాకు అబ్బాయిలు ఏమనంటే లేదా ఆనంద్ గారు ఎక్కువ అమ్మాయిలను అడుగుతారు. తెలుగు అమ్మాయిలు అయితే కొంచెం తక్కువ కదా మన దగ్గర. తెలుగు అమ్మాయిలు అంటే అందరూ తెలిసిందే, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. డ్రెస్సింగ్ పరంగా కావచ్చు, స్కిన్ షో కావచ్చు, వాట్ ఎవర్ ఉంటాయి రీజన్స్. నాకు బ్లైండ్ అంటే రాజా ది గ్రేట్ సినిమా గుర్తుకొస్తుంది. సో ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్టోరీ రాశాడు మరి డైరెక్టర్? మేబీ అలా ఏం లేదు, అసలు సంబంధమే లేదు. ఓకే, ఇది టోటల్ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇప్పుడు బ్లైండ్ గా చేసిన అంటే మాకు నేమ్స్ కూడా క్యారెక్టర్స్ లో ఉన్న నేమ్స్ గుర్తున్నాయి కానీ రియల్ నేమ్స్ తెలియదు. ఓకే, కీ పాయింట్ అంటే ఏం చెప్తారు ఈ సినిమాలో మరి? లైక్ అంటే జనాలు చూడాలి కదా, అరే ఇదేదో ఉంటుందని. కీ పాయింట్ అంటే అదే హ్యూమన్ ఎమోషన్స్ ని ఒకరు ఎలా వాడుకుంటున్నారు, ఒకరు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో ప్రతి రిలేషన్ కూడా ఒక స్వార్థంతో ఉంటుంది. అవునా? సో డెఫినెట్లీ ఉంటుంది. మీరు చెప్పండి అసలు లవ్ మీద మీ ఒపీనియన్ అంటే? మనీ మేకింగ్ మీద అయితే బెటర్ అండి నేను అంటాను. అవునా? నాకు తెలిసి పేరెంట్స్ కంటే ఎక్కడ అంత మోర్ దెన్ లవ్ నేను ఎక్కడ చూడలేదు. డిఓపి వర్క్ ఎలా ఉంది? ఎక్సలెంట్, బాగా చేశారు. అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మరి? ఆ ఫ్యామిలీ నుండి నాకు స్టార్టింగ్ నుండి బాగా సపోర్ట్ ఉంది. అంటే ఒక 1-2 years మాత్రం ఏం రాలేదు, ఆడిషన్స్ ఇస్తూనే. ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు మరి? అప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎందుకు ఇంకా ఇప్పటి వరకు టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఏం రావుంది, మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా వేరే స్టేట్ వాళ్ళని అయితే తీసుకుంటారు,
ఎందుకు మనకి ఎందుకు ఇదంతా వదిలేసేయి అని చెప్పేది మమ్మీ. కానీ తర్వాత నేను లో అయిపోతున్న టైంలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ జారికి కలగలేదు అని ఒక సీరియల్, మా టీవీ సీరియల్. దాంట్లో హీరోకి పెళ్లి కూతురు అంటే తన పార్ట్నర్ గా చెయ్యాలన్నమాట. అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. ఇంకా అక్కడ నుండి కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. అప్పుడు కూడా మమ్మీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు స్టార్టింగ్ నుండి కూడా. కాకపోతే హీరోయిన్స్ అంటే ఇలా ఉండాలి, అలాగే ఉండాలి, తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి. నాకు మెయిన్లీ నా హైట్ దగ్గర ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు కూడా అడుగుతున్నారా కలర్? అందరూ అడుగుతారు. నేను అదే అడుగుదాం అనుకో నెక్స్ట్ క్వశ్చన్. అసలు అంటే ఫస్ట్ ఆడిషన్ కి వెళ్తాము. ఈ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నార్మల్ క్యారెక్టర్స్ కి ఏమి పిలవట్లేదు. ఏదైనా మంచి లీడ్ కానీ ఏదైనా సపోర్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏదైనా ఉంటే పిలుస్తున్నారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి సెట్ అయిపోయింది అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సైడ్ విలేజ్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండి. సో వాటికి తెలుగు అమ్మాయిలు కావాలి అని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మోడర్న్ గా కావాలి, కంఫర్టబుల్ గా ఉండాలి, ఏ డ్రెస్ అయినా ఏ సీన్ అయినా అని అంటే మనం ఫస్టే లేదండి ఇది కంఫర్టబుల్ గా ఉండదు అని చెప్పేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కన్నడ కానీ తమిళ్ కానీ ముంబై వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. మనకి ఏంటంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకోటి డైరెక్టర్ ఏమంటున్నారంటే మీరు చెప్పేదానికి ఆన్సర్ ఏంటంటే డైరెక్టర్ ఆన్సర్ ఏంటంటే తెలుగు అమ్మాయిలు చాలా సిల్లీ రీజన్స్ చెప్తారు లొకేషన్ సెట్ కి రావాలన్నా కూడా. అసలు ఆ రీజన్స్ అసలు వర్తబుల్ కూడా కావనేసి కూడా అంటుంటారు. లేదండి అలా ఏముండదు. లొకేషన్స్ ఖచ్చితంగా ఇప్పుడు సినిమా అంటే ఎక్కడికైనా వెళ్ళి చేయాలి, ఏమైనా చేయాలి, ఎంత టైం అయినా కూడా చెయ్యాలి. అలాంటివి నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు ఈ రోజు రావట్లేదు, మా మమ్మీ తిడుతుంది, మా డాడీ తిడుతుంది అని రీజన్స్ చెప్తారంట. లేదు నేనైతే ఎక్కడ వినలేదు అలాగా. అసలు ఎవరు అలా చెప్పరు. ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ మీరేంటి హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు అని ఎవరైనా అన్నారా? లేదండి. సాయి సార్ అని హలో వరల్డ్ ఇప్పుడు రీసెంట్ గా బ్యూటీ అని చేశారు. ఆయన ఫస్ట్ నుండి ఆయన ప్రాజెక్ట్స్ 2 చేశాను, రాజ్ తరుణ్ది అవి. ఆయన ఎప్పుడు ఫస్ట్ మిమ్మల్ని నమ్మాలి మీరు, తర్వాతే ఏదైనా ఎవరేం చేశారు చేయరో పక్కన పెట్టేసాను, కానీ మిమ్మల్ని మీరు నమ్మాలి, ఎవరేమైనా పట్టించుకోకండి అని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అలా ఎవరు చెప్పరండి. మీరు విన్నారా బ్రో? హీరో అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి, అందమాన ఉండాలి, ఐటానా ఉండాలి, కొన్ని పెడుతుంటారు రూల్స్. సో అలాంటి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఫస్ట్ దాన్ని హీరో అవ్వాలనుకుంటున్నా అన్న క్వశ్చనే రాంగ్ అని చెప్తాను. ఎందుకంటే యాక్టర్, హీరో, విలన్, కమెడియన్ ఇవన్నీ క్యారెక్టర్స్. నేను అదే చెప్తాను. ఓకే లీడా, సెకండ్ లీడా ఓకే అది ఉంటాయి. బట్ నాకెవరు నీ హైట్ అయింది అది ఇది ఎవరు అనలేదు. కాకపోతే ఆనంద్ నువ్వు విలన్ గా బాగా ట్రై చేయి, నీకు ఆపర్చునిటీస్ వస్తాయి, హీరోగా ట్రై చేయంటారు. నేను అన్ని క్యారెక్టర్లు చేయాలి, వర్స్టైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకో. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు విలన్ లో? మరి నాకు ప్రకాష్ రాజ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.